సిగరెట్లపై జీఎస్టీ పెంపును వ్యతిరేకిస్తూ పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని దేవరపల్లి, గోపాలపురంలోని ఎన్ఎల్ఎస్ పొగాకు రైతులు దేవరపల్లి బోర్డు నుంచి బస్టాండ్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. జీఎస్టీ పెంపుతో పొగాకు రైతు కుటుంబాలు, కూలీలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతాంగం అంతా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. దేవరపల్లిలో ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ పొగాకు మీద ఎక్సైజ్ జీఎస్టీని పెంచడం జరిగింది. దాని ద్వారా పొగాకు రైతులు చాలా నష్టపోతారనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇలాగే 2014లో ఎక్సైజ్ పెంచడం వల్ల ఆ రోజు రైతాంగానికి 20 నుంచి 30 రూపాయలు వాళ్ళు తక్కువగా కొనుగోవడం జరిగింది. ప్రస్తుత మార్కెట్ లో మనం బయట దేశాలతో కంపీట్ చేయాలంటే మన పొగాకు రైతుకి సరైనటువంటి గిట్టుబాటు ధర వస్తేనే మనం కంపీట్ చేయగలం. ఈ రోజు ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వం నిరుత్సాహంగా 40% జీఎస్టీని మా పొగాకు మీద రుద్దడం వల్ల వ్యతిరేకంగాను ధర్నా చేపట్టాం. దీనివల్ల మా రైతులు, రైతు కూలీలు కూడా నడిరోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంది. మళ్ళీ మేము మా భార్య బిడ్డలతో అందరూ మీరు రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్రంగా తక్షణ చర్యలు తీసుకుపోతే ఇది ఉధృతంగా చేసి దీన్ని ఇంకా ఢిల్లీ స్థాయి కూడా తీసుకెళ్తామని ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాం. అన్ని నార్మ్స్ తోటి పండించిన పొగాకు అన్ని కండిషన్స్ ప్రకారం తయారు చేసిన సిగరెట్, కానీ దొంగ సిగరెట్ మార్కెట్ లోకి వచ్చి నాన్ ట్యాక్సిబుల్ సిగరెట్ వచ్చి మెయిన్ వాటి వల్ల ఆరోగ్యం అవుతుంది. దీని వల్ల ఆరోగ్యం అవుతుంది. సౌత్ లో కానివ్వండి, ఎన్ఎల్ఎస్ లో కానివ్వండి, 1,00,000 కుటుంబాలు ఈ పొగాకు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ 1,00,000 కుటుంబాలు వల్ల 5 లక్షల కుటుంబాల పైన లేబర్ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి పనిచేయడానికి. ఈ పన్ను వల్ల దొంగ సిగరెట్లు పెరిగి వ్యవసాయం గాని కుంటుపడితే ఈ 5 లక్షల కుటుంబాలు కూడా రోడ్డును పడే పరిస్థితి. ఈ పెంచిన జీఎస్టీ తగ్గించాలని టోటల్ గా పొగాకు రైతుల తరపున మేము అందరం కలిపి రిక్వెస్ట్ చేస్తున్నాం.